కొత్తగా ఎన్నికైన 7 ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలిలో వీరి చేత చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా బీజేపీ నుండి గెలుపొందిన అంజిరెడ్డి, మల్క కొమరయ్యలు ప్రమాణ స్వీకారం చేయగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా శ్రీపాల్ రెడ్డి ప్రమాణం చేశారు. అనంతరం కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సిపిఐ నుండి నెల్లికంటి సత్యం ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేతల ప్రమాణ స్వీకారానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు రఘునందన్ రావు, లక్ష్మణ్ హాజరవగా కాంగ్రెస్ నుండి మంత్రులు శ్రీధర్ బాబు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ హాజరయ్యారు. ఇటీవల మొత్తం 8 మంది ఎమ్మెల్సీలు ఎన్నికవగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తప్ప మిగిలిన 7 ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ తరపున ఎమ్మెల్సీగా గెలిచినందుకు సంతోషంగా ఉందని అంజిరెడ్డి, మల్క కొమరయ్యలు అన్నారు. నిరుద్యోగుల సమస్యలపై మండలిలో ప్రశ్నించనున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీ అయినా నిరుద్యోగ వృత్తి ఇస్తాని, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాని, వాళ్ళు కనీసం ఇంతవరకు ఇవ్వకపోవడం దారుణం. దీని మీద వాళ్ళందరి తరఫున మండళ్ళ వాళ్ళ గొంతుకనై ప్రశ్నించి రాబోయే రోజుల్లో వాళ్ళ మెడలోంచి పనిచేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను. హిస్టరీలో రికార్డుగా గెలిపించినందుకు వారందరికీ ధన్యవాదాలు. టీచర్లందరికీ చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనము సాధించాలి. అయితే ఎప్పుడైతే క్యాన్వసింగ్లో వాళ్ళకు ప్రామిస్ చేసిన అన్ని ఇష్యూస్ను కూడా మేము మన కౌన్సిల్లో లేవనెత్తుతాము. వాళ్ళకు పిఆర్సీ ఉంది, డిఏలు ఉన్నాయి, తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, తర్వాత వివిధ టీచర్లకు వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కస్తూర్బా టీచర్లకు సపరేట్ ప్రాబ్లమ్స్, మోడల్ టీచర్స్కు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నిటిని కూడా మేము నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ సాధించేంత వరకు కంటిన్యూగా పోట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అట్రాక్ట్ అయ్యే వరకు గవర్నమెంట్తోని, ఉన్నత విద్యాశాఖ అధికారులతోని కలిసి కొట్లాడి వాటిని సాధించే వరకు కొట్లాడతాము. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చిన అదృష్టాన్ని నేను ప్రజలతోనే పంచుకుంటా. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా ప్రజలకు కట్టుబడి ఉంటా, పార్టీకి కట్టుబడి ఉంటా. పార్టీ యొక్క నిర్ణయం ఏ విధంగా ఉన్నా కూడా దానికి గతంలో కూడా కట్టుబడి ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంతో పాటు ఈరోజు ప్రభుత్వానికి మేము దన్నుగా, ప్రభుత్వానికి భరోసాగా ప్రభుత్వం యొక్క పథకాలను మేము తీసుకుపోయే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి నిరసనగా చిలకలూరుపేటలో నందమూరి క్రిస్టఫర్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం క్రైస్తవుల శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాస్టర్ క్రిస్టఫర్ మాట్లాడుతూ, ఫాస్టర్ ప్రవీణ్ మృతికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సానుభూతిని తెలియజేస్తూ చిలకలూరుపేటలో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఒక గొప్ప దైవ సేవకుడు, క్రైస్తవ సమాజానికి సేవలు చేసిన వ్యక్తికి శాంతి కలగాలని కోరారు. చిలకలూరిపేటలో అనేక మతాలు, కులాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని ఆయన అన్నారు. పట్టణంలోని పలు ప్రధాన రహదారుల్లో ఈ ర్యాలీ కొనసాగింది. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాభివందన తెలియజేస్తున్నాం. ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ప్రతి ఒక్క క్రైస్తవ సంఘం ఈ కార్యక్రమానికి తరలి రావడానికి ముఖ్యమైనటువంటి కారణం దైవ సేవకులు శ్రీ ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనులు ఈ నెల 24వ తారీఖున ఆయన ఆకస్మికంగా రాజమండ్రిలో మరణించారు. విడిచి వెళ్లిన వారికి మాత్రం చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆ ఇబ్బందులు తొలగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుటుంబానికి ఓదార్పు, ఆదరణ కలగాలని కోరుకుంటున్నాం. అలాగే చిలకలూరుపేట నియోజకవర్గ క్రైస్తవ సంఘాలన్నీ ఏకకంఠంతో ఈ మృతికి సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. మరొక ముఖ్యమైన విషయం మీకు నేను చెప్పాలి. చిలకలూరుపేట నియోజకవర్గంలో అనేక మతాల వారు, అనేక కులాల వారు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఒక చిన్న సంఘటన ఎక్కడైనా జరిగితే దానిని ఎవరికి తోచినట్లు వాళ్ళు ముందుకు తీసుకెళ్లకుండా అన్ని మతాల ఐక్యత వర్ధిల్లాలని, కులమతాల సంబంధం లేకుండా మనుషులందరూ మనుషులుగా బ్రతకాలనేటువంటి ఆకాంక్ష ఈ ర్యాలీ ద్వారా మరి మా నియోజకవర్గం అందరికీ కూడా ఇవ్వాలన్నది మా ప్రధానమైన ఉద్దేశం.
సేవా కార్యక్రమాలు నిలిచిపోతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణానికి సానుభూతి తెలియజేస్తూ ఈ ర్యాలీని చిలకలూరుపేట పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ర్యాలీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒక గొప్ప దైవ సేవకుడు, క్రైస్తవ సమాజానికి ఉపయోగకరమైన కార్యాలు చేసినటువంటి దైవ సేవకుడు ఆయన ఆకస్మికంగా మరణించారు. వారి ఆత్మ దైవ సన్నిధిలో శాంతిగా ఉండాలని, అలాగే వారు విడిచి వెళ్ళినటువంటి సేవ, వారు విడిచి వెళ్ళినటువంటి మరి కుటుంబం కూడా ఆదరణ పొందాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. ఎస్సీయూ భూములపై హైకోర్టులో విచారణ జరగగా కొన్ని అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాదులు. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఎస్సీయూ భూములపై ఈరోజు సోమవారం హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది ధర్మాసనం. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్ రిపోర్ట్ ఈ నెల 24లోగా సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. హెచ్సియు భూముల వివాదంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో హైకోర్టులో హెచ్సియు భూములపై విచారణ జరగగా పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉన్నందున ఈ నెల 24కు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. జోసెల్ కాస్ 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బంగారు కొనుగోలుదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది. సోమాజిగూడ షోరూంలో జరిగిన 14వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మోతసిరితో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జోసెల్ కాస్ నాణ్యతకు, మన్నికకు పెట్టింది పేరన్నారు. బంగారం ధర పెరిగినప్పటికీ భారతదేశ స్త్రీలకు బంగారు ఆభరణాలపై మక్కువ ఎక్కువ అన్నారు. మహిళలను దృష్టిలో పెట్టుకుని వారి అభిరుచికి అనుగుణంగా సరికొత్త డిజైన్లను అందిస్తున్న జోసెల్ కాస్ యాజమాన్యాన్ని ఆమె అభినందించారు. తనకు నచ్చిన కొన్ని డిజైన్లను ధరించి ఆమె సందడి చేశారు. అనంతరం షోరూమ్ మేనేజర్ సానాస్ మాట్లాడుతూ ప్రతి 75,000 కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా 14వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అందిస్తున్నామన్నారు. పెరిగినప్పుడు ఎంత బాధపడతామో, తగ్గినప్పుడు అంతే హ్యాపీగా ఫీల్ అవుతుంటాం మనం. ఈరోజు ఇక్కడ ఈ షాప్ చూస్తే 14 ఇయర్స్ నుంచి వీళ్ళు ప్రతి దగ్గర బ్రాంచ్, హైదరాబాద్లో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, అన్ని చోట్ల బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి. అవి ఐటమ్స్ అయితే లైట్ వెయిట్లో ప్రతి ఒక్కరు కూడా కొనే విధంగా మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే రేట్స్లో వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. జోసెల్ చాలా ఫేమస్ షాప్ అని చెప్పొచ్చు. లేడీస్ అతిగా ఇష్టపడే గోల్డ్ షాప్ అని కూడా చెప్పొచ్చు. మహిళలకు ముఖ్యంగా ఇష్టమైంది ఏముంటుంది, గోల్డ్, బట్టలు తప్పితే ఆ రెండింటికే మహిళలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. నిజంగా గోల్డ్ అనేది ప్రతి ఒక్క పండగకి కానీ, పెళ్లికి కానీ ఆభరణం అనేది ముఖ్యమైన వస్తువు. పండగలకి, పెళ్లిళ్ళకి, ప్రతిదానికి ఇలాంటి షాప్స్ ఎన్ని వచ్చినా కూడా ఇంకా కూడా క్రేజ్ పెరుగుతుంది, కానీ మహిళల్లో క్రేజ్ అయితే తగ్గట్లేదు. దయచేసి మన క్రేజ్ని అట్లనే పెట్టుకోవాలని, బంగారాన్ని మనం కొంటూనే ఉండాలని, బంగారం రేట్ కొంచెం తగ్గితే బాగుంటుందని మనం అందరం అనుకోవడం జరుగుతుంది. ఈరోజు మీకు 14th యానివర్సరీ సందర్భంగా 75,000 పర్చేస్ చేస్తే ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీ గిఫ్ట్గా ఇస్తున్నారు. ఇది ఆఫర్గా ఈరోజు పెట్టడం జరిగింది. దయచేసి అందరూ కూడా సోమాజిగూడ బ్రాంచ్ జోసెల్ కాస్ వచ్చి మీరందరూ కూడా 75,000 వర్త్ అంటే ఈ రోజుల్లో మహిళలకి అతి చిన్న అమౌంటే. మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు కూడా చిన్న అమౌంటే. కాబట్టి దయచేసి ఈరోజు అందరూ వచ్చి కూడా జోసెల్ కాస్లో అందరూ కొనాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హిందూ తత్ దక్షిణ భారత రాష్ట్ర అధ్యక్షులుగా కె సంతోష్ శర్మను నియమించినట్టు హిందూ తత్ సంస్థ వెల్లడించింది. నూతనంగా నియామక పత్రాన్ని కె సంతోష్ శర్మ హైదరాబాద్లోని కింగ్కోటిలో అందుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ నిమిత్తము పనిచేస్తున్నటువంటి ఏకైక సంస్థ హిందూ తత్ సంస్థ అని పేర్కొన్నారు. సాక్షాత్తుగా ఆదిశంకరులే సనాతన ధర్మ పరిరక్షణ కొరకు స్థాపించినటువంటి సంస్థ అని తెలిపారు. ఆదిశంకరుల
కరకమలములచే 1882లో మళ్లీ పునఃప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు నిర్విరామంగా సనాతన ధర్మం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ సంస్థ ఎవరి మతానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ సనాతన ధర్మం ప్రేమికులను అనునిత్యము కంటికి రెప్పలా కాపాడుతూ సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడుతూ ఉంటుందన్నారు. ఉపాధ్యక్షులు కోటి శ్రీధర్ దుర్గా ఆనందరావును, జనరల్ సెక్రటరీగా జస్టిస్ సాంబశివరావు, సౌత్ ఇండియా చీఫ్ లీగల్ అడ్వైజర్గా జి లక్ష్మీ నరసింహమూర్తి, అడ్వైజర్గా శ్రీనివాసమూర్తి, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులుగా మురళీధర్, సిహెచ్ మహేష్, శ్రీకాంతాచారి, సౌత్ ఇండియా మీడియా అడ్వైజర్ కమిటీ నియమించడం జరిగిందని తెలిపారు. పద్ధతి ప్రకారంగా అధ్యక్షులు అన్నారు. కానీ దక్షిణ భారతదేశంలో మొదటి సేవకుడిగా వీళ్ళ సంస్థకి నేను ఉంటానని, అనునిత్యము అనేక రకాలైనటువంటి కులాలుగా మనను విభజించి పెట్టినటువంటి జాతిని పక్కన పెట్టి మనం అందరం హిందువులము, మనందరిది ఒకటే కులము, అందరికీ రాముడు రాముడే, అందరికీ కృష్ణుడు కృష్ణుడే, అందరికీ శివుడు శివుడే, అమ్మా నాన్నలే వేరు తప్ప జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు, అందరికీ అమ్మా నాన్న ఆయనే. కాబట్టి మీ అందరి పిల్లవాడిగా నేను, నాతో పాటు సోదరులుగా మీ అందరూ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళని చెప్పి నేను తెలియజేస్తూ, నేను సభాముఖంగా అదేవిధంగా మీడియా మిత్రుల ముఖంగా ఇప్పుడే రాముల వారి కళ్యాణం చేశాను. మాట ఇస్తే తాపని రాముల వారి యొక్క పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. ఈ ఆలయంలో అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురయ్యి నేను ఇప్పుడున్నటువంటి ఒక ఆలయాన్ని కూడా ఒకానొక సమయం లోపల కొంతమంది దుష్టశక్తులు పూర్తిగా ఆలయం తీసివేయాలన్న రోజు నేను రాముల వారి పాదాలకు ప్రమాణం చేశాను. అయ్యా మాటిస్తే తప్పట్లేదు రామయ్య, నీకు నేను మాటిస్తున్నా, బ్రతికున్నంతకాలం నీ పాదాల దగ్గర ఉంటాను. ఈ రోజు వరకు కూడా నాకు 42 సంవత్సరాల వయసు వచ్చి రాముల వారి దగ్గరే ఉన్నాను. ఆ రాముల వారి పాదాల సాక్షిగా మళ్ళీ నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక మేరకు శక్తికి హిందూ ధర్మ నిమిత్తము, హిందూ ధర్మ అభివృద్ధి నిమిత్తము పాటుపడతానని అందరి సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను. ఇది రాముల వారి సాక్షిగా నేను చేస్తున్నటువంటి ఒక ప్రమాణమని సనాతన ధర్మంలో ఉన్న సోదరులందరికీ, ఈ సంస్థకి సంబంధించినటువంటి ఒక అందరినీ ఏకం చేయడానికి భారతదేశంలో ఉన్న దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక అఖాడాలు పీఠాధిపతులు అందరినీ కలుస్తాము. వాళ్ళందరి నిమిత్తమై చెప్పేసేసి అందరినీ కలుపుకుంటూ వారి యొక్క పరంపరలో ఉన్న వాళ్ళందరితో అక్కడక్కడ రాష్ట్రానికి అధ్యక్షులను నియమించుకుంటూ సనాతన ధర్మం గ్రామం వరకు వెళ్లే విధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ప్రమాణికంగా మొత్తం హిందువులందరినీ కలవడానికి నేను ముందుకు వెళ్ళడానికి ఆ రాముల వారిని నాకు పరిపూర్ణమైనటువంటి ఒక అనుగ్రహం కలిగించమని చెప్పి కోరుకుంటూ మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారు నాకు బాధ్యతను ఇచ్చినటువంటి ఒక వెంటనే అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులను అతి కిరాతకంగా చంపిన కన్నతల్లిని ఉరితీసేలా సీఎం రేవంత్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో వారం రోజుల క్రితం ముగ్గురు చిన్నారుల మృతి పట్ల కాలనీలోని చిన్నారులు, మహిళలు, కాలనీ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కన్నతల్లి రజిత ముగ్గురు పిల్లలను చంపి మాతృత్వానికే మచ్చలా మారిందన్నారు. జీవితంలో ఎవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా రజితను, శివను కఠిన శిక్షలు విధించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రేవంత్ ప్రభుత్వం సైతం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని మహిళలు, కాలనీ వాసులు డిమాండ్ చేశారు. ర్యాలీలో రామానంద్ గౌడ్, లక్ష్మీకాంత్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసాచారి, మల్లేష్, గోపి, రాజేశ్వరి, రజిత, శోభ తదితరులు ఉన్నారు. అమీన్పూర్ మండలంలో రాఘవేంద్ర కాలనీలో ఈ సంఘటన జరిగేది. ఈ సంఘటన గవర్నమెంట్ ఎట్టి పరిస్థితి నిలవద్దు. మోడీ గారు కూడా ఉరిశిక్ష చేయాలి. ఇప్పుడు అందరూ ఎంతమంది అయినా దీన్ని ఉరిశిక్ష కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు దీనికి సహకరించారు అందరు కలిసి. ఇది పార్టీలకు అతీతం కాదు, ఇది పెద్ద సంఘటన జరిగింది. ఇది ఇండియా లెవెల్ ప్రపంచంలో తెలిసిపోయింది. ఈ సంఘటన అందరు ఖండించాలి. ఖండించి ఎప్పుడైనా కానీ లాయర్లు ఎవరు ఎంత జడ్జీలు కానీ అందరినీ సహకరించి ఉరిశిక్ష చేయాలి ఇద్దరికి. కంటిన్యూ వాళ్ళు మనకు 2 సంవత్సరాలు కనిపించదు వాళ్ళందరూ కలిసి. అది నేను కోరుకుంటున్నాను. జరిగింది సంఘటన. ఇన్ని రోజులు మాకు విషయం తెలియదు, ఏం జరిగిందో తెలియదు. లాస్ట్కు మొన్నటి నుంచి మాకు విషయం తెలుస్తుంది. కన్నతల్లే ఆమెనే కర్కశంగా
ముక్కుకు మూతికి మూసేసి అట్లా చంపిందని తెలిసి మేమందరం ఒళ్ళు గడ్డుపొచ్చేటట్టుగా బాధపడ్డాము. ఇంత ఘాతకానికి పాల్పడిందని ఆమెకు ఉరిశిక్ష వేయాలని మేము కోరుతున్నాము. అందరికీ మీడియాకు తెలిపేటట్టు ఉరిశిక్ష వేయాలని మా కాలనీ అంతా కోరుతున్నాం మేము. అందుకే ఈ ర్యాలీ చేస్తున్నాము. ఓకే. ఆడజాతికి కలంకం తెచ్చిన ఇలాంటి వ్యక్తుల గురించి నేను చట్టాన్ని కూడా గవర్నమెంట్ కూడా కోరుతున్నది ఏంటంటే కొత్త చట్టం తీసుకురావాలి. ఇలాంటి దిశ కానీ ఇంకేదైనా కేసులు కానీ చాలా చిన్నపిల్లల్ని చంపడం కానీ ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఈ మధ్యలో వచ్చే వార్తలన్నీ అవే వస్తున్నాయి. కాబట్టి దీనికోసం కొత్త చట్టాన్ని అయినా తీసుకురావాలి. దిశ ఎలాగ తీసుకొచ్చారో ఇది రజిత కేసు దాని గురించి కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఇది ఆడజాతికే కలంకంగా తీసుకొచ్చింది ఈ రజిత అనే అమ్మాయి. సో విదేశాలలో కూడా ఇలాంటి సంఘటన జరగకుండొచ్చు అని చాలా బాధాకరంగా ఉంది. సో ఈ విషయాన్ని గవర్నమెంట్ కానీ అందరూ ఏకగ్రీవంగా ఖండించి దీనికి కొత్త చట్టం తీసుకురావాలి, కొత్తగా శిక్షించాలి, ఉరి శిక్ష వేయాలి అని మా అందరం కోరుకుంటున్నాం. మా కాలనీ వాసులు కానీ మా స్నేహితులందరూ మా కాలనీలో జరిగిన సంఘటన చాలా బాధాకరంగా ఉంది. కాపాడుకోవాల్సిన కన్న తల్లే తమ పిల్లలని కిరాతకంగా ఊపిరాడకుండా చేసి చంపేసింది. అది విన్న ఏ ఆడవాళ్ళకైనా కూడా ఎవ్వరూ కూడా ఊహించలేని సంఘటన అది. కాపాడుకోవాల్సిన కన్న తల్లే తన పిల్లల్ని ఇలా చేస్తే సమాజంలో పిల్లల భవిష్యత్తు, వాళ్ళు ఏమయ్యే వాళ్ళ జీవితం ఎలా ఉండేదో. కానీ తన స్వార్థానికి తన కోసం తన పిల్లలనే చంపేసిన తల్లి ఈ విధంగా ఈ సంఘంలో ఎక్కడా కూడా జరగకూడదు. ఒకరి భవిష్యత్తును నేలరాసే విధంగా ఎవ్వరూ కూడా ఏ తల్లి కూడా ఉండకూడదు. ఇదందరికీ కూడా ఈ విషయానికి సంబంధించి ఆమెకు కఠినమైన శిక్షను వేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలా చేస్తే ఇంకా ఎక్కడ కూడా ఈ సమాజంలో ఇలాంటి తప్పు, ఇలాంటి బాధాకరమైన సంఘటన ఎప్పుడూ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. పసిపిల్లలకు తన జీవితాన్ని లేకుండా చేసింది కన్న తల్లి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కన్న తల్లికి మించిన రక్షణ అనేది ఇంకొకటి లేదు. కానీ అలాంటి కన్న తల్లే తన పిల్లలని స్వార్థం కోసం ఊపిరాడకుండా చేసి కిరాతకంగా చంపిన సంఘటన అయితే మనకు కనబడుతుంది. అలాంటి తల్లిని కఠినంగా శిక్షించాలని మా అందరి తరపున ఆ పిల్లల ఆత్మకు శాంతికి చేకూరాలని మా అందరి తరపున ఈ ర్యాలీని అనేది మేము నిర్వహిస్తున్నాము. మా అందరి సపోర్ట్ కూడా తనకి ఎలాంటి శిక్ష అంటే అది ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా ఉండాలి. మళ్ళీ రఘువంశ తిలకుడు దశరథ నందనుడు శ్రీరామ మహాపట్టాభిషేక వేడుకలతో భద్రగిరి దివ్యక్షేత్రం పులకరించింది. పరిపాలనా దక్షతతో సుభిక్ష రాజ్యాన్ని నెలకొల్పిన రాఘవోత్తమునికి భక్తజనం కొనియాడే ఉత్సవం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. నీరజాక్షి సీతమ్మతో కలిసి స్వామివారు రాజాదిరాజుగా సాక్షాత్కరించారు. భక్త రామదాస్ తయారు చేయించిన ఆభరణాల విశిష్టతను వివరిస్తూ స్వామికి అలంకరించిన తీరు భక్తులను పరమానందాన్ని కలిగించింది. ఖడ్గం చేతపట్టి కిరీటాన్ని ధరించి చిత్రచామరాలతో కొలువు తీరిన రాములోరిని చూసి భక్తజనం మురిసిపోయింది. వేద మంత్రోచ్చారణ మారుమోగుతుండగా సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్త కోటికి కొండంత అభయమిచ్చాడు. ఈ క్రతువుకు హాజరైన గవర్నర్ జస్టిన్దేవ్ వర్మ ముందుగా ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య అయిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. శ్రీరామాయ నమః. మారకోటి ప్రదేకాశ మహదద్భుత దేహభృతే నమః. శ్రీరామాయ నమః. మేడ్చల్ జిల్లా సామర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ టోల్ ప్లాజా దగ్గర భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 273 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 1 కోటి వరకు ఉంటుందని అంచనా వేశారు పోలీసులు. బాలానగర్ ఎస్ఓటీ సివిల్ పోలీసులు కలిసి పక్కా సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. బోయిన్పల్లిలో ఫ్యాకర్స్ అండ్ మూవర్స్ నడుపుతున్న పంజాబ్కు చెందిన
ప్రదీప్ కుమార్కు సోహెల్ పరిచయమయ్యాడు. సోహెల్పై గతంలో NDPS చట్టం ప్రకారం కేసు నమోదైంది. ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ప్రదీప్ కుమార్కు సోహెల్ తన వద్ద ఉన్న బొలెరో వాహనంతో గంజాయి తరలించి సొమ్ము చేసుకోవచ్చని ఆశ చూపాడు. వీరిద్దరూ ఒరిస్సాలో గంజాయిలో అమ్మకాలు జరిపే సుబి బిస్వాస్ను కలిశారు. బాలనగర్ టీము మరియు శామర్పేట పోలీస్ ఇద్దరు కూడా జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన శామర్పేట ఓవరాల్ టోల్గేట్ దగ్గర ఒక బొలెరో వెహికల్ 3 వ్యక్తులు డ్రై గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 273 కేజీల డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. 5, 3 మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. మిగతా 2 వ్యక్తులు పరారులో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసుకొని NDPS యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి ప్రదీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేట్, అంటే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు. సెకండ్ వ్యక్తి సన్నీ, ఇతని హర్యానా స్టేట్. ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు, పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ మీద అటాక్ చేస్తే 307 ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది. ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు. మూడో వ్యక్తి మనీష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేట్, ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు. ఈ 3 కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు. వీరికి ప్రదీప్ కుమార్ ఓనర్, వెహికల్ బొలెరో వెహికల్ ఓనర్ అతను. ఈ సన్నీ డ్రైవర్గా, మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. 4వ వ్యక్తి సోహెల్, ఇతను మెయిన్ కింగ్ పిన్. ఇందులో ఇతనిది కూడా హర్యానా స్టేట్. ఆల్రెడీ గతంలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇతని మీద గాంజాతో పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, మన రంగారెడ్డి సెషన్స్ కోర్టులో ఇతనికి శిక్ష కూడా పడుతుంది. ఆ శిక్ష మీద కూడా అప్పీల్ పోయి హైకోర్టులో ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద వచ్చి కూడా మరి ఇతను ఈ యొక్క గాంజా వ్యాపారం గతంలో చేస్తూ అరెస్ట్ అయ్యి శిక్ష పడ్డ తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్గా